యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 3-4 వచనాలని చూద్దాం. ఈ దేశమందు పరవేశివయ్యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశ్రదించెదను. ఏలయనగా నీకును నీ సంతానముకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానంకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకులకు దేవుడు ఏ నిబంధన, ఏ వాగ్దానం వారికి చేసి ఉన్నారో ఆ వాగ్దానాన్ని, ఆ నిబంధనను నేటి వరకు కూడా దేవుడు మన పట్ల నెరవేర్చడానికి, స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండం 26వ అధ్యాయంలో 3వ వచనంలో 2 తలంపులు మనకు జ్ఞాపకం చేయబడతాయి. మొదటి తలంపు ఏంటంటే, ఈ దేశమందు పరవాసివై ఉండుము అనేటువంటి మాట. ఈ వచనానికి ఒక చక్కటి శీర్షిక మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. శీర్షిక ఏంటంటే, నాకు ఎవరూ లేరు అనేటువంటి తలంపులతో ఉంటుంటాం. మూలవాక్యం అనవచ్చు, లేకపోతే ఈ వచనం యొక్క భావం నాకు ఎవరూ లేరు అంటూ ఉంటాం. జీవితంలో ఏది చేయబోతున్నా, ఎక్కడికి వెళ్ళబోతున్నా, నాకు ఎవరు లేరు, నేను ఒంటరివాడును, నేను ఒంటరిదానను, నాకు ఎవరు నాకు సహాయం చేసేవారు కానీ, నాకు తోడొచ్చేవారు కానీ, నన్ను పట్టించుకునేవారు, నన్ను పలకరించేవారు, నన్ను బలపరిచేవారు నాకు ఎవరూ లేరని చెప్పేసి జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి వారు ఆవేదన పడుతుంటారు, చాలా దిగులు పడుతూ వేదన చెందుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డ, నీవు ఒంటరివాడుగా ఉన్నావు అంటే నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. కాబట్టే నీవు ఒంటరిగా చేయబడ్డావు, ఒంటరిగా ఉండవలసి వచ్చింది, ఒంటరిగా నీవు ముందుకు సాగాల్సి వచ్చింది. అయితే నీ ఒంటరితనంలో దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి నేను ఒంటరిదానిగా చేసి ఉన్నాడేమో అనేటువంటిది నీవు ఖచ్చితంగా ఈ మాటను బట్టి నమ్మాల్సినటువంటి వారుగా ఉన్నాం. దేవుడు అదే మాట ఇస్సాకుతో జ్ఞాపకం చేస్తున్నాడు. తన తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఏ వాగ్దానం చేశానో, దేవుడు ఏ విధంగా నడిపించాడో నీ పట్ల కూడా ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి నీ పట్ల కూడా నేను ఆ విధంగా నేను నడిపిస్తాననే దానికి దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఈ దేశమందు నీవు పరవాసివై ఉండుము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పరవాసిగా ఉండాలి. కొన్ని పర్యాయాలు ఒంటరితనం కూడా మంచిదే. కొన్ని అనుభవాలు నేర్చుకోగలుగుతాం. కొంత దేవునితో వ్యక్తిగతంగా గడపటానికి ఒంటరితనం అనేటువంటిది, అది పరవాసి అనేటువంటి స్థితి అనేటువంటిది, ఎవరూ లేనటువంటి వారుగా ఉండటం కూడా కొంత బాధ అనిపించినా కొంత మేలు అనేటువంటిది ఉండిద్ది అనేటువంటి సత్యం మర్చిపోవద్దు. 2వ తలంపు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. పరవాసిగా ఉండటం ద్వారా, ఒంటరిగా ఉండటం ద్వారా దేవుడు నీకు తోడయుండి నిన్ను ఆస్వాదిస్తాడు. దేవుడు నీకు తోడై ఉండటం ఓకే. 2వది, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, ఒంటరిగా ఉంటున్నా, ఎవరూ లేకపోయినా, ఎవరు నీతో లేకపోయినా భయపడొద్దు, అధైర్యపడొద్దు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు.
దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అట్టి రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి మనందరి జీవితాల్లో మరి మన ఒంటరితనంలో కావచ్చు, మన యొక్క మరి ఎడబాటులో దేవుడు మనకు తోడుగా ఉండి అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ అభివృద్ధి కలిగించునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి శ్రీయాన్ష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65 సంకీర్తన 11 ప్రకారం సంవత్సరమున దయా కిరీటం నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లునన్నట్లుగా శ్రీయాన్స్ జీవితంలో ఇలాంటి బర్త్డేస్ దేవుడు అనేక అనుగ్రహించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన మా పితరులకి మీరు చేసిన నిబంధన వాగ్దానాల్ని మా పట్ల కూడా నెరవేరుస్తూ స్థిరపరుచుతున్నందుకు వందనాలు దేవా. మా జీవితంలో కూడా నా తండ్రి పరవాసిగా ఒంటరివారిగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు నాయన, ఉద్యోగరీత్యా కావచ్చు, కుటుంబరీత్యా కావచ్చు నాయన, మరి అలాంటి మరి బంధాలు వేరు చేయబడ్డప్పుడు నాయన, ఒకవేళ ఒంటరి స్థితి అనుభవిస్తున్నటువంటి వారిని ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరూ లేరని చెప్పేసి నేను ఒక్కదాన్నే, నాకు ఎవరూ లేరని చెప్పేసి నిరుత్సాహపడుతూ అయ్యా, బాధపడుతూ దిగులు పడుతూ నాయన అయ్యా, మరి వ్యధ చెందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆస్వాదిస్తానని ఈ సాకుతో మీరు చెప్పినట్లుగానే అయ్యా, ఈ ఉదయం నా తండ్రి దేవా, మరి ఒంటరిగా ఉన్నటువంటి వారిని మీరు తోడుగా ఉండి నా ప్రభువా, వారిని మీరు ఆస్వాదించబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదనైనా టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా ప్రభు ప్రత్యేకమైన రీతిలో మీరు వారికి తోడై ఉండి వారిని మీరు ఆస్వాదిస్తూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇదనైనా జన్మదినం జరుపుకున్నటువంటి సియాన్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఇలాంటి బర్త్డేస్ నీ కుమారుడు ఇంక అనేకం జరుపుకోవటానికి సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు మీరు దీవించండి ప్రభా. అయ్యా, సరస్వతి గారి విశ్వాసాన్ని ఇంకెక్కువ స్థిరపరిచి వారి కుటుంబానికి, నా యజమానికి కూడా మారు మనసు రక్షణ మీరు దయచేయండి అయ్యా. సరస్వతి గారి తల్లిదండ్రులు కూడా మీరు దీవించి మీ కృప వర్ధనపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.